హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 24 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఢిల్లీ వర్సెస్ ఢిల్లీ బాయ్, అలాగే బెంగళూరు వర్సెస్ బెంగళూరు బాయ్. విరాట్ కోహ్లీ వర్సెస్ కేఎల్ రాహుల్ అని మనం పిలుచుకోవచ్చు. కాబట్టి ఈ మ్యాచ్ అయితే టేబుల్ టాపర్స్ మధ్య జరగబోతుంది. మనకి ఢిల్లీ టీం అయితే టేబుల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది, అలాగే ఆర్సీబీ టీం అయితే టేబుల్లో థర్డ్ ప్లేస్ లో ఉంది. ముందుగా ఈ రెండు టీమ్స్ అయితే ఈ సీజన్ లో చాలా మంచి ఫామ్ లో ఉన్నాయని చెప్పాలి. ఢిల్లీ టీం అయితే ఇప్పటి వరకు ఈ సీజన్ లో అన్బీటెన్ గా ఉంది. వాళ్ళు ఆడిన 3 మ్యాచ్లు కూడా గెలిచి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆర్సీబీ కూడా వాళ్ళు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆర్సీబీ టీం అయితే కంచుకోటలను బద్దలు కొట్టిందని చెప్పాలి. ఈ సీజన్ లో చేపాక్లో చెన్నైని ఓడించారు, అలాగే ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతాను ఓడించారు, అలాగే వాంఖేడేలో ముంబైని ఓడించారు. కాబట్టి ఆర్సీబీ కాన్ఫిడెన్స్ అయితే చాలా హై ఆన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఢిల్లీ టీం కూడా దాదాపు 10 ఏళ్ల తర్వాత అనుకుంటా చెన్నైని ఓడించారు, అలాగే అన్బీటెన్ గా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా చాలా హై ఆన్ అయితే ఉంది. మరి ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అయితే ఎలా ఉండబోతుంది చూద్దాం. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి కనుక ఒకసారి చూస్తే, ఈ రెండు టీమ్స్ అయితే 31 సార్లు అయితే ఐపీఎల్ లో తలపడ్డాయి. అందులో ఆర్సీబీ టీం అయితే 19 మ్యాచ్లు గెలిస్తే ఢిల్లీ టీం అయితే 11 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ లో అయితే రిజల్ట్ రాలేదు. కాబట్టి ఓవరాల్ గా అయితే ఆర్సీబీ టీం కి అయితే అడ్వాంటేజ్ ఉందని చెప్పాలి. అలాగే లాస్ట్ 5 మ్యాచెస్ లో చూసుకున్నా కానీ ఆర్సీబీ టీం 4 మ్యాచ్ లో గెలిస్తే ఢిల్లీ టీం అయితే 1 మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. కాబట్టి రీసెంట్ ఫామ్ కూడా ఢిల్లీపై ఆర్సీబీకి మంచి రికార్డు ఉందని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ జరగబోయే చిన్నస్వామిలో పిచ్ ఎలా ఉండబోతుంది, టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలి అంటే, జనరల్ గా చిన్నస్వామిలో మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫాస్ట్ బౌలర్స్ కి అయితే ఇనీషియల్ గా చాలా బాగా హెల్ప్ చేస్తుందని చెప్పాలి. మనం గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో కూడా మనం చూసాం. మనకి ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ బౌలర్స్ కి అయితే విపరీతంగా హెల్ప్ ఉంది ఇనీషియల్ గా. కాబట్టి టాస్ కి ఓడిపోయి కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే పవర్ ప్లేలో మాత్రం ఏ టీం అయినా సరే మినిమం డ్యామేజ్ తో కనుక బయటపడితే ఆ తర్వాత భారీ స్కోర్ అయితే బోర్డు మీద పెట్టే అవకాశం అయితే ఉంది. అలా కాకుండా ఫస్ట్ నుంచి అటాక్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇనీషియల్ గా వికెట్స్ కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ చేసిన తప్పు ఇదే ఈ గ్రౌండ్ లో. కాబట్టి ఈ మ్యాచ్ లో అలాంటి తప్పులు ఈ రెండు టీమ్స్ చేయరని నేను అనుకుంటున్నాను. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ అయితే చేసింగ్ కి ప్రిఫర్ చేస్తారు. అలా కాకుండా టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే మాత్రం ఇనీషియల్ గా పవర్ ప్లేలో జాగ్రత్తగా ఆడి ఆ తర్వాత ఒక 220 రన్స్ కనుక బోర్డు మీద పెట్టగలిగితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అయితే అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం చేసే టీంకి అలాగా అడ్వాంటేజ్ ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ కనుక ప్లేలోకి వస్తే ఇంకా 220 కాదు కదా, 230 అయినా సరే డిఫెండ్ చేయడం చాలా చాలా కష్టం ఈ గ్రౌండ్ లో. కాబట్టి చూడాలి ఎలా ఉండబోతుందో. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ విషయానికి వస్తే ఏమైనా మార్పులు ఉంటాయా అంటే, ముందుగా ఆర్సీబీ టీం విషయానికి వస్తే వీళ్ళైతే ప్లేయింగ్ లెవెన్ లో ఎలాంటి మార్పులు చేయరనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ టీం అయితే చాలా బాగా సెట్ అయి ఉంది. మార్పులు చేయాల్సిన అవసరం అయితే ఏ మాత్రం కూడా లేదు. వీళ్ళు జీటీతో ఆడిన మ్యాచ్లు అయితే రసిక్ దార్ని అయితే తీసుకొచ్చారు శ్రేయాస్ శర్మకు బదులుగా, కానీ ఈసారి మాత్రం శ్రేయాస్ శర్మతోనే వెళ్తారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో శ్రేయాస్ శర్మ అయితే చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. కాబట్టి తన కంటిన్యూ చేయాలి, రసిక్ దార్ని తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. ఇక వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3 లో దేవదత్ పడిక్కల్, నెంబర్ 4 లో రజత్ పతిదార్, నెంబర్ 5 లో లియామ్ లివింగ్స్టోన్, నెంబర్ 6 లో జితేష్ శర్మ, నెంబర్ 7 లో టిమ్ డేవిడ్, నెంబర్ 8 లో కృణాల్ పాండ్యా, నెంబర్ 9 లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 లో జోష్ హేజల్వుడ్, నెంబర్ 11 లో యష్ దయాల్ అయితే టీంలోకి వస్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా శ్రేయాస్ శర్మనే కంటిన్యూ అవుతాడు. వీళ్ళ టీంలో ప్లేయర్స్ అందరూ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ఇటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం రజత్ పతిదార్, విరాట్ కోహ్లీ, జితేష్ శర్మ లాంటి వాళ్ళు అదరగొట్టారు. ఫిల్ సాల్ట్ ఫెయిల్ అయినప్పటికీ కూడా తను కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. కాబట్టి ఈ టీంలో అయితే ఎలాంటి చేంజెస్ ఉండవని నేను అనుకుంటున్నాను. అదర్ హ్యాండ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయానికి వస్తే వీళ్ళ టీంలో అయితే ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ లో మనకి సమీర్ రిజ్వీ అయితే ఆడాడు, ఫ్యాఫ్ డూప్లెసిస్ అయితే ఆడలేదు. తనకేదో ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయని లాస్ట్ మ్యాచ్ లో తనైతే ఆడలేదు. కానీ ఈ మ్యాచ్ లో అయితే తను తిరిగి టీంలోకి వచ్చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఫ్యాఫ్ అయితే ఈ గ్రౌండ్ లో చాలా మంచి రికార్డు ఉంది. గతంలో ఆర్సీబీకి ఆడాడు, ఇదే గ్రౌండ్ లో 2 సంవత్సరాలు ఆర్సీబీ టీంకి కెప్టెన్సీ కూడా చేశాడు. కాబట్టి తనకైతే ఈ గ్రౌండ్ లో చాలా మంచి అనుభూతులు ఉన్నాయని చెప్పాలి. కాబట్టి ఫ్యాఫ్ ని ఎంత తొందరగా అవుట్ చేస్తే ఆర్సీబీ టీంకి అయితే అంత మంచిదని చెప్పాలి. అలాగే కేఎల్ రాహుల్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అలాగే అశుతోష్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు కూడా బ్యాటింగ్ లో అయితే చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. అభిషేక్ పోర్ల్ కూడా లాస్ట్ మ్యాచ్ లో బాగానే పర్ఫామ్ చేశాడు. కాబట్టి ఢిల్లీ టీం కూడా అందరు ఫామ్ లోనే ఉన్నారు బ్యాటర్స్. అట్ ద సేమ్ టైం బౌలింగ్ లో కూడా మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కాబట్టి ఈ టీం కూడా చాలా చాలా బాగుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే
ఫ్యాఫ్ డూప్లెసిస్ మరియు జేక్ ఫ్రేజర్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3 లో అభిషేక్ పోరెల్, నెంబర్ 4 లో కేఎల్ రాహుల్, నెంబర్ 5 లో అక్షర్ పటేల్, నెంబర్ 6 లో ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 7 లో అశుతోష్ శర్మ, నెంబర్ 8 లో విప్రజ్ నిగమ్, నెంబర్ 9 లో మిచెల్ స్టార్క్, నెంబర్ 10 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 11 లో మోహిత్ శర్మ అయితే టీంలోకి వస్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా ముఖేష్ కుమార్ అయితే ఆడతాడు. కాబట్టి వీళ్ళ టీం కూడా ఇటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లోను సమతూకంగానే ఉంది. ఇక ఈ మ్యాచ్ లో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఏమి ఉండబోతున్నాయంటే మిచెల్ స్టార్క్ వర్సెస్ విరాట్ కోహ్లీ బ్యాటిల్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. విరాట్ కోహ్లీ పవర్ ప్లే లో చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నారు రీసెంట్ గా. అట్ ద సేమ్ టైం మిచెల్ స్టార్క్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి తను కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు అందులో. కాబట్టి ఈ బ్యాటిల్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే రజత్ పతిదార్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ ఈ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. పతిదార్ స్పిన్నర్స్ ని చాలా బాగా ఆడగలడు. అట్ ద సేమ్ టైం కుల్దీప్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి చూడాలి ఈ బ్యాటిల్. అలాగే కేఎల్ రాహుల్ వర్సెస్ యష్ దయాల్ ఈ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మిడిల్ ఓవర్స్ లో మనకి యష్ దయాల్ అయితే లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉంది కాబట్టి కేఎల్ రాహుల్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ని ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి. అలాగే ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ జోష్ హేజల్వుడ్ ఈ బ్యాటిల్ కూడా పవర్ ప్లే లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఫ్యాఫ్ అయితే ఇనీషియల్ గా చాలా అటాకింగ్ గా ఆడుతున్నాడు. అలాగే హేజల్వుడ్ అయితే తన ప్రైమ్ ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి ఈ బ్యాటిల్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ రెండు టీమ్స్ లో ఏ టీం కి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం ఈ రెండు టీమ్స్ ని మనం సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూసుకుంటే డెఫినెట్ గా రెండు టీమ్స్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను. కాకపోతే ఆర్సీబీ టీం బ్యాటింగ్ లో అయితే కాస్త ఫైర్ పవర్ అయితే ఎక్కువ ఉందని చెప్తాను ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ తో పోలిస్తే. ఎందుకంటే వీళ్ళ బ్యాటింగ్ లో సాలిడ్ హిట్టర్స్ అయితే ఎక్కువ ఉన్నారు. ఫిల్ సాల్ట్, రజత్ పతిదార్, లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, హితేష్ శర్మ వీళ్ళంతా సాలిడ్ హిట్టర్స్ అని చెప్పాలి. ఈ గ్రౌండ్ అయితే వీళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఢిల్లీ టీమ్ లో కూడా ఫ్యాఫ్ డూప్లెసిస్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ మరియు అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ కంపేర్ టు ఢిల్లీ టీం ఆర్సీబీ టీం బ్యాటర్స్ అయితే బెటర్ ఫామ్ లో ఉన్నారని చెప్పాలి అందరూ. అలాగే బౌలింగ్ లో కూడా రెండు టీమ్స్ అయితే ఈక్వల్ గానే ఉన్నాయి. మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ఇటువైపు హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ లాంటి వాళ్ళు చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. వీళ్ళకి తోడుగా కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. కాబట్టి బౌలింగ్ విభాగంలో మాత్రం రెండు టీమ్స్ అయితే ఈక్వల్ గా ఉన్నాయని చెప్పాలి. బ్యాటింగ్ లో మాత్రం కంపేర్ టు ఢిల్లీ టీం ఆర్సీబీ టీం అయితే కాస్త హెడ్ అయితే ఉందని చెప్తాను. ఇక ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలుస్తుందంటే మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీకి అయితే కాస్త స్లైట్ ఎడ్జ్ ఉందని చెప్తాను. ఎందుకంటే ఆర్సీబీ టీం అయితే చాలా మంచి ఫామ్ లో ఉంది. యాజ్ ఎ యూనిట్ గా చాలా అద్భుతంగా కుదిరిందని చెప్పాలి. ఢిల్లీ టీం కూడా బాగానే ఉంది. కానీ కంపేర్ టు ఆర్సీబీ టీం ఢిల్లీ టీం బ్యాటింగ్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మరి మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏ టీం గెలుస్తుందో. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏ టీం గెలవాలన్నా కానీ పవర్ ప్లేలో అయితే మినిమం డ్యామేజ్ అయితే బయటపడాలి. ఇనీషియల్ గా ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం అయితే పవర్ ప్లేలో కాస్త జాగ్రత్తగా ఆడాలి. మినిమం డ్యామేజ్ తో కనుక పవర్ ప్లే నుంచి బయట పెట్టగలిగితే ఖచ్చితంగా ఆ టీం గెలిచే అవకాశం అయితే ఉందని చెప్తాను.